ఓం శ్రీ గగనమందు దిగుదిగు వేరే మండలవి అన్నక్కడ రక్తపాహం అని కడుపుట్లో కూడా శ్రీంకులి పుతన మాందవి గదిలేసి వేరే మండలవి ముంచి ముంచి సుహా అనుకుంటా ఇలాంటి కొన్ని దండకాలు, ఎందుకంటే కొన్ని మంత్రాలు, ఎందుకంటే అంగవస్త్రం తీసేసి అంటే బట్టలు తీసేసి ఈ ముగ్గు చుట్టూ ఆ కుటుంబీకుల చుట్టూ 7 సార్లు తిరిగేకుండా, ఎందుకంటే ఆ మేకపోతుని నోటితోనే ఈ పేక స్వరమంతా కూడా కటకట కటకట కొరికెత్తేసి రక్తం తాగుతూ, ఎందుకంటే ఆ గన ఊగుతూ, ఎందుకంటే భజన చేస్తూ కేకలు పెడుతూ, ఎందుకంటే ఆ మంత్రాలు చదువుతూ ఆ ఒక్క మేకపోతుని 7 చుట్లలో కొరికి సంపేసి శ్రీభద్రవతారవి జనలోక వీరవి కమజూర మంత్రులు కొనవైన దండకము శరగొన వరగొన శ్రీరామ కీర్తనలు వైవెంకటేశములు అక్క దేవతలారా రండి, పొలిమేర దేవతలారా రండి, విశ్వనాథ పెళ్లి నంచారమ్మ రండి, అంకమ్మ తల్లి రండి, ఎందుకంటే యాలాది నరసింహస్వామి మీరు పూనుకోండి. దీనికి ఊరిపేటకి వెళ్ళాలి. ఆ ఊరిపేట మరి పంచురంగుల ముగ్గు బేతాల చక్రం వేయాలి. అక్కడ జ్యోతులు వెలిగించి మరి అక్కడ ఒక యాటపోతుతో మరి అక్కడ దాన్ని బాగు చేసి తీసివేస్తే మీరు బాగుపడతారు అంటే ఆ శిలక పెట్టేసుకొని వెళ్ళినప్పుడు మరి కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా పిలిచేవాళ్ళు. పిలిచి ఏంటండి మాకు చిలక ప్రశ్న చూడండి మాకు అంటే ఆ శిలక ప్రశ్న మరి తీసినప్పుడు యేసు ప్రభు బొమ్మని శిలువు బొమ్మని ఎందుకంటే బయటికి తీసేవాళ్ళమండి. తీసి ఈ ఒక యేసు ప్రభు అమ్మా, ఎందుకంటే అయ్యా యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు, యేసు కృప మీకు ఉంది, కానీ యేసయ్య దేవుని మీకు కలగాలంటే ముందు సైతాన్ తొలగిపోవాలి, ఎందుకంటే మీ ఇంట్లో సైతాన్ ఉంది కనుక అది శనిగ్రహ సైతాను యేసుక్రీస్తును కూడా సిలివేసిందని చెప్పేవాళ్ళు. అప్పుడు చాలా ప్రాంతాలకు హాస్పిటల్కి తిప్పాను. నాకు ఉన్నటువంటి 2 సెంట్లు ఇళ్ల స్థలము ఆ ఇల్లు ఉంటే అది కూడా అమ్మేశాను. అమ్మి పెట్టినా కూడా ఆమెకి మరి ఆ వ్యాధి నయం కాలేదండి. ఆ రోజుకి ఆమె క్షీణించిపోతూ అస్తపంజలకు తయారైపోయి ఆమె మంచం మీద పడిపోయిందండి. ఏం చేయాలి నాకు తోసిపడి కాక, ఇంకా నేను తాగుబోతునైపోయి మా ఇంటికి పోయి ఏం చేయాలి నాకు అర్థం కాక ఉన్న పరిస్థితులలో అన్ని హాస్పిటల్కి తిప్పేసి నా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని చేతులు పైకెత్తేసి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. మేము మరి పచ్చి విగ్రహారాధికులం అండి. బాగా పూజలు చేసేటువంటి వాళ్ళము. ఎందుకంటే లేని అటువంటి దేవతలకు కూడా మేము మొక్కి, ఎందుకంటే మరి వారికి మేము ఎందుకంటే ఆ అర్పణలు అర్పించే వాళ్ళము. కల్లులు, సారాలు, బ్రాందీలు వీటిలన్నిటిలో కూడా ఆ దేవుళ్ళు అటువంటి వారికి మేము వారబోసేవాళ్ళం. వారికి ఎందుకంటే అవి కూడా నైవేద్యంగా పెట్టేవాళ్ళం. ఎందుకంటే మేము తాగేవాళ్ళము. దేవుళ్ళు అటువంటి వాళ్ళు మేము పూజించేటువంటి ఆరాధించే దేవుళ్ళు కూడా అవి పెడితే మంచిది అన్నట్లుగా ఎందుకంటే మేము చేసేవాళ్ళం. అయితే క్రీస్తు దేవుడిని మాకు తెలీదు. ఆయన ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా గుడికి వెళ్ళాలో మాకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన వారు ఎవరైనా దైవజనులు కానీ విశ్వాసులు కానీ దేవుడి గురించి చెప్తే వారిని మేము తిట్టేవాళ్ళం అండి. వారిని మేము ఎక్కిరించేవాళ్ళం, వారిని మేము ఎలాకోరం చేసేవాళ్ళము. ఎందుకంటే ఆ దేవుడు తప్ప ఇంకా మా దేవుడు లేరా, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, మేము ఆరాధించే దేవుళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ఉన్నారు, మాకు ఆ దేవుడి గురించి మాకు చెప్పొద్దు, ఆ దేవుడి గురించి మా దగ్గర ఎత్తొద్దు అని చెప్పేసేసి మేము ఆ దేవుడు అంటే కోపగించుకునే వాళ్ళం, వాళ్ళని ఎక్కిరించే వాళ్ళం, దగ్గర రానిచ్చేవాళ్ళం కాదండి. అలాగా ఎందుకంటే మరి యేసు క్రీస్తుకి మరి ఎరుగునటువంటి కటిక అన్యజనులుగా మేము జీవించే వాళ్ళం. అయితే ఏంటంటే మా తాతగారు ఆయన శుద్ర పూజలు చేసేవాడు. మా తాతగారు శుద్ర పూజలు చేసేవాడు అండి. శుద్ర పూజలు అంటే మీకు తెలుసో తెలియదో శాతబోళ్ళు అంటారు, తర్వాత బాగుజాతలు అంటారు. మా తాతగారు శుద్ర పూజలు చేసేవాడు. ఆయన ఎందుకంటే ఎవరికైనా మరి బలహీనతలు ఉన్నప్పుడు, లేకపోతే ఎవరికైనా ఏదైనా బాగున్నప్పుడు, ఎవరికైనా ఏదైనా కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు
ఆయన దగ్గరికి వచ్చేవారండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎందుకంటే వారికి ఒక ఉన్నటువంటి దాన్ని ఆయన సందేశం చెప్పేవాడు వాళ్ళకి. ఎందుకంటే కూర్చున్నప్పుడు వారికి ఆయన ఉన్నది చెప్పినప్పుడు మరి ఎలా పోస్తుంది మరి ఇది గురువుగారు అంటే, దీనికి ఇలా బాగు చేయాలమ్మా, దీనికి ఊరు బయటికి వెళ్ళాలి, ఆ ఊరు బయట మరి పంచురంగులు ముగ్గు బేతాల చక్రం వేయాలి, అక్కడ జ్యోతులు వెలిగించి మరి అక్కడ ఒక యాటపోతుతో మరి అక్కడ దాన్ని బాగు చేసి తీసివేస్తే మీరు బాగుపడతారు అని చెప్పినప్పుడు ఆ రకంగా మరి ఊరు బయటికి తీసుకెళ్ళి కుటుంబాన్ని ఊరు బయటికి తీసుకువెళ్ళి ఆ ఒక ఊరు బయట మరి పొలిమేర కాడ ఆ ఒక పంచురంగుల ముగ్గు వేసేవాడండి. ఆయన చేత్తో పంచురంగుల ముగ్గు బేతాళ చక్రం వేసేవాడు. పంచురంగుల ముగ్గుతో అంటే 5 రంగులు కలిసినటువంటి ముగ్గుతో, ఎందుకంటే పంచురంగుల ముగ్గు అనక ఆ బేతాళ చక్రం వేసేవాడండి. ఆ బేతాళ చక్రం వేసి 4 మూల 4 అఖండ జ్యోతులు వెలిగించేవాడు. మధ్యలో కోడిని కోసి రక్త కుంభం చేసి ఆ కోడి యొక్క శిరస్సుకి, ఎందుకంటే ఆ నోట్లో ఒక జ్యోతి పెట్టి అక్కడ పెట్టి ఆయన కూర్చొని మంత్రాలు చదివేవాడండి. శ్రీముఖళి పుత్తన మాందవి ఫట్ కదినేశ్ వీరమండలవి త్రాహిమ త్రాహిమ ఓం శ్రీ గగనమందు దిగుదిగు వీరమండలవి అన్నక్కడ రక్తపాహం అని తిరుగుట్లో శ్రీముఖళి పుత్తన మాందవి గదినేశ్ వీరమండలవి ముంచి ముంచి స్వహ అనుకుంటా ఇలాంటి కొన్ని దండకాలు, ఎందుకంటే కొన్ని మంత్రాలు, ఎందుకంటే ఆయన చదువుతూ మరి ఆ ఒక యాపరబ్బలు కట్టుకునేవాడండి. అంగవస్త్రం తీసేసి అంటే బట్టలు తీసేసి దిశీమలతో, ఎందుకంటే ఆయన ఉండేవాడు ఆ దిశీమలతో ఉండి యాపరబ్బలు కట్టుకొని దేవుని బిడ్డలారా ఈ మంత్రాలు ఈ ఒక చదివినప్పుడు ఆ ఉగ్రత అంటే ఆ దేవతలు అలాగే ఆ ఒక శక్తి ఆయన మీదకి ఒక ఉగ్రం అంటే ఒక ఘన రూపంలో ఘనం వచ్చేసేదండి. ఆ ఘనం వచ్చినప్పుడు పళ్ళు పటపట పటపట కొరికి తేండి దాన్ని నాకు ఆహారం తేండి అనేవాడు. అంటే ఆ మేకపోతుని సిద్ధపరిచిన ఆ మేకపోతుని 2 మనుషులు గట్టిగా పట్టుకొని ఈ మెడకాయి, ఎందుకంటే ఎదర జబ్బల కాడించి మెడకాయి ఆయన చేతికిస్తే దేవుని బిడ్డలారా ఆయన ఈ ముగ్గు చుట్టూ ఆ కుటుంబీకుల చుట్టూ 7 సార్లు తిరిగేవాడండి. 7 సార్లు తిరిగి, ఎందుకంటే కత్తితో కోయకుండా కర్రతో కొట్టుకోకుండా, ఎందుకంటే ఆ మేకపోతుని నోటితోనే ఇటు కొరికేసేవాడు, ఇటు కొరికేసేవాడు, కొరికేసేసి ఇలా లాగేసేసి చర్మాన్ని కిందకి లాగేసేసి దేవుని బిడ్డలారా ఆ పేక స్వరమంతా కూడా కటకట కటకట కొరికేసేసి రక్తం తాగుతూ, ఎందుకంటే ఆ ఘన ఊగుతూ, ఎందుకంటే భజనలు చేస్తూ కేకలు పెడుతూ, ఎందుకంటే ఆ మంత్రాలు చదువుతూ ఆ ఒక్క మేకపోతుని 7 చుట్లలో కొరికి చంపేసేవాడండి. గావు పట్టేవాడు, అదే బలి పట్టేవాడు, బలి పట్టి అవతల పారేసేవాడు. దేవుని బిడ్డలారా అలాంటి మరి పెద్ద పెద్ద పనులు ఆయన చేసేవాడు. తర్వాత రాగిరేకులు తాయితలు ఇలాంటివి కూడా ఆయన కట్టేవాడు. తర్వాత ఊరికి మరి గత్తర తగిలిన ఊరికి ఏమైనా గాళ్ళు పడ్డా కానీ వాటికి మరి బొడ్రా వేసేవాడండి. అంగమాలు తిరిగేవాడు, బొడ్రా వేసేవాడు మా తాతగారు. ఇలాగా కొన్ని పెద్ద పెద్ద పనులు ఆయన మరి శుద్ర పూజలు చేస్తూ మరి ఆయన బాగుజాతలు చేస్తూ, ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆయన బేతాళుడు ఎక్కువగా ఆయన, ఎందుకంటే మరి అక్క దేవతలను పూజించేవాడండి. ఆయన చాలా అక్క దేవతలు పూజించేవాడు, కొండ దేవతలను పూజించేవాడు. ఆయన పూజిస్తూ మరి ఆ రకంగా ఆయన ఆ బళ్ళు పడుతూ బాగుజాతలు చేస్తూ ఉండేటువంటి వాడు. మా తాతగారికి మరి 2 కొడుకులండి. మా పెదనాన్నగారు, తర్వాత మా నాన్నగారు, మరి మగపిల్లల్లో 2 ఆడపిల్లలు. అయితే మా పెదనాన్నగారు కూడా మా తాతగారు చేసేటట్లే ఆయన కూడా అదే శుద్ర పూజలు గావులు బలి పట్టేవాడు. ఆయన కూడా పెద్ద పెద్ద బాగుజాతలు చేసేవాడండి. తరువాత మా నాన్నగారు బెజవాడ కనకదుర్గమ్మ గద్ది చెప్పేవాడండి ఆయన, ఎందుకంటే ఆయన గద్ది చెప్పేవాడు. ఆయన కూడా కొన్ని బాగుజాతలు, ఎందుకంటే ఆయన చేస్తూ మరి ఆయన కూడా గావులు పడుతుండేవాడు. ఆయన కూడా మరి ఈ బెజవాడ కనకదుర్గమ్మ గద్ది ఆయనకి ఎక్కువగా చేసేవాడు. గద్ది ఉండేది ఆయనకి, ఆయన సకినం చెప్పేవాడండి. ఎవరైనా మరి వచ్చినప్పుడు ఆ సకినం చెప్పేటప్పుడు 101 దేవతలను ఆయన తెలిసేవాడు. ఎందుకంటే 7 కొండల మీద వెంకన్న స్వామి కొలువై ఉన్న మా ప్రభువా నీవు రామ్ము, నాకు వాక్శక్తి నిమ్ము, అక్క దేవతలారా రండి, పొలిమేర దేవతలారా రండి, విశ్వనాథ పెళ్ళి నంచారమ్మ రండి, అంకమ్మ తల్లి రండి, ఎందుకంటే యాలాది నరసింహస్వామి మీరు పూనుకోండి. ఇట్లాగా మరి ఒక్కొక్క దేవతలు అంటే అక్క దేవతలు
పేర్లు, ఎందుకంటే దేవుళ్ళు పేర్లన్నిటి కూడా ఆయన తలుస్తూ ఆ ఘనం వచ్చినప్పుడు ఆయన గద్ది చెప్పేవాడండి. గద్ది చెప్పి మరి తర్వాత బాగు చేసేటప్పుడు మరి ఎవరికైనా ఏదైనా గాలులు ఎలాంటి ఏమైనా పట్టినప్పుడు ఆయన ఉజిరేరమ్మ దండకం చదివేవాడండి. ఎందుకంటే శ్రీభద్రవతారవి జనలోక వీరవి కమజూర మంత్రులు కొనవేయిన దండకము శరవగుణ వరగుణ శ్రీరామ కీర్తనలు వైవెంకటేశములు అని ఇట్లాగా ఆయన ఉజిరేరమ్మ దండకం చదువుతూ ఆయన రాగిరేకు మీద కొన్ని అంతురాలు అంత సంబంధించినటువంటి భేతాల విగ్రహం వేసి దాని మీద కొన్ని హోం హోం క్లీం హోం క్లీం క్లీం హోం హోం క్లీం అని చెప్పి హోం హోం అనుకుంటే కొన్ని అక్షరాలు అంతరాలు రాసి వాటిని ఎందుకంటే జెండా చేసి ఆయన కట్టేవాడండి. తాయితలు కట్టేవాడు ఆయన, ఎందుకంటే మెడలో జెండాలు వేసేవాడు, కాలికి తాళ్ళు వేసేవాడండి. తరువాత మరి ఒక్కోసారి కుటుంబాల్లో ఏవైనా వారికి కర్మలు చుట్టుకొని చేతబడి చేస్తూ ఉంటే వాటికి మరి ఆ ఇంట్లోనే, ఎందుకంటే మరి ముగ్గు వేసి ఇంట్లో ఆ ఒక ముగ్గు వేసి తరువాత ఆ ముగ్గులో ఎందుకంటే మరి కొండ పెట్టి మన కొండ పెంకు తీసుకో ఒక కొండను పగలగొట్టి ఆ కొండలో ఎందుకంటే మాండి స్వాడ బియ్యం వండించి ఉడికి ఉడికిన భోజనం దాంట్లో పెట్టించి దాంట్లో అన్నీ ఎందుకంటే కొన్ని వస్తువులు తీసుకొచ్చి పెట్టి కోడిని కోసి రక్త కుంభం చేసి అఖండ జ్యోతి వెలిగించి ఈ రకంగా ఆ జ్యోతి లెగవంటే, ఎందుకంటే మంత్రం చదివి లెగవంటే పైకి లెగిసేదండి, తిరిగేది ఎర్రని తిరిగి వచ్చేది ఆ జ్యోతి, అగ్నిజ్యోతి. ఆ ద్వారాగా చీకటి కొన్ని ఆ ఒక శక్తులు మరి ఆ శక్తి ఎర్రని తిరిగి వచ్చేదండి. ఆ జ్యోతి పైకి లెగవంటే లెగిసేది, ఆ జ్యోతి ఉరకమంటే ఉరికేదండి, రమ్మంటే వచ్చేది. అలాంటి ఒక విధానాలు మా నాన్నగారు కూడా చేసేవాడండి. ఎందుకంటే మాకు ఎక్కువగా విగ్రహారాధన పూజలు, ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువగా ఎప్పుడూ కూడా 24 గంటలు ఆయన కూర్చున్నా లెగిసినా ఆ దుర్గమ్మనే తలిసేవాడు. ఆయన ఆమెనే గద్ది చేసేవాడు, ఆమెని పూజించేవాడు. మరి నేనైతే ఆంజనేయ స్వామి పూజ అండి మాది. ఆంజనేయ స్వామి పూజ ఎక్కువగా నేను ఆంజనేయ స్వామిని ఎక్కువగా మరి తలిసేవాడిని. ఎందుకంటే నాకు ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉండేదండి. నేను మంగళవారం వస్తే ఎందుకంటే మరి ఆ మంగళవారము ప్రత్యేకంగా స్నానం చేసి నేను ఎందుకంటే ఆ ఒక కూర్చొని ఆ ఆంజనేయ స్వామి పటాన్ని ఎదరబెట్టుకొని ఆ దండకం చదువుకుంటూ ఎందుకంటే నేను ఆ పూజ చేసేవాడిని అండి. అలాగా చేస్తున్నటువంటి వాడిని నేను కూడా. ఎందుకంటే మరి నాకు యుక్త వయసు అంటే వివాహం వయసు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఏం చేశాడంటే, అయ్యా మరి నీవు కూడా మన విద్య నేర్చుకోవాలరా, ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా కానీ నువ్వు బ్రతకలేవు కనుక మన విద్య నేర్చుకుంటే మన తాత కానించి నా కానించి మన పెద్దనాన్న కానించి ఈ విద్య వస్తూ ఉంది, నువ్వు విద్య నేర్చుకుంటే నువ్వు కూడా బాగుపడతావురా, 4 కాలాలు ఎందుకు బ్రతుకుతావు, ఎవరి మీద ఆశపడకుండా అనేటువంటిది ఆయన నన్ను బలవంతం చేయటం జరిగిందండి. ఎందుకో మొట్టమొదటి నుంచి నాకు ఆ ఒక శుద్ర పూజలు కానీ ఆ బాగుజాతలు కానీ ఇలాంటి నాకు ఇష్టం ఉండేది కాదండి. ఎందుకంటే మామూలుగా ఎంతసేపు వరకు నా ఆలోచన ఏదైనా చేసుకోవాలి, ఏ వ్యాపారమో లేకపోతే ఏ పనో ఏదో చేసుకోవాలనేటువంటిది కానీ వీటికి దూరంగా ఉండాలని నా మనసు ఎప్పుడూ అనిపించేది. అటువైపు నాకు మనసు ఉండేది కాదు. అయినప్పటికీ మా పెద్దల బలాత్కారం ద్వారాగా మా నాన్నగారి యొక్క కోరిక మేరకు నేను కూడా ఎందుకంటే కొన్ని నేర్చుకోవటం జరిగిందండి. ఆ పనులు వాటిల్లో ఏంటంటే మరి మొట్టమొదటిది చిలక జ్యోతిష్యం. చిలక జ్యోతిష్యం అనేది నేను కొన్ని రోజులు చిలక జ్యోతిష్యం చెప్పానండి. ఒక చిలక, ఎందుకంటే ఆ గూట్లలో ఉన్నటువంటి ఆ చిలకను చిన్న పిల్లల్ని రెక్కలు వీకలు లాంటి పిల్లల్ని పట్టుకొని వచ్చి ఆ పిల్లలకి మేత పెట్టి కొద్దిగా వీకలు రెక్కలు వచ్చిన తర్వాత వాటికి ఎందుకంటే మేము కవర్లు అంటే మనగా ప్యాక్ కవర్లు తెచ్చి ఆ ప్యాక్ కవర్లు చేసి ఆ కవర్లలో ఏం చేస్తాం, అటు ఇటు గుడ్డ పెట్టి మైదా పెట్టి అతికించి 2 కవర్లకు చేసి దాంట్లో కొన్ని బొమ్మలు పెట్టేవాళ్ళు ఉండే. రాముడు బొమ్మ, మరి కృష్ణుడి బొమ్మ, మరి కందరుద బొమ్మ, వెంకటేశ్వర బొమ్మ, ఇలాగ నాగుబొమ్మ బొమ్మ, కప్ప బొమ్మ, శక్తి బొమ్మలు, ఇలాంటి కొన్ని బొమ్మలు దాంట్లో పెట్టేవాళ్ళమండి. పెట్టి వెనకాల అష్టసామద్రేక పుస్తకం అనేది ఉండేది. వారి పేరు బలాలను బట్టి కొన్ని 4-3 మాటలు ఉండేవి. ఆ మాటలు అతికిచ్చేవాళ్ళం. అక్కడ అతికిచ్చి వాటికి కవర్లకి నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు పెట్టి అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న చిలకి ఆ కవర్లను తీపించడం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం అండి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఆ చిలకి ట్రైనింగ్ ఇచ్చి మేము చెప్పినట్టు మేము తీయమంటే తీయాలి, అది వద్దంటే మానేయాలి. అలాగా వాటికి మేము చిలక ట్రైనింగ్ ఇచ్చి ఆ చిలకని పట్టుకొని ఆ పెట్టి ఆ వడ్ల
భక్తుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాగా పెట్టి చేయాలి, 2 గదులు ఇలాగ పెట్టి చేయాలి అని చెప్పేసి ఆ పెట్టి చేయించుకొని ఆ పెట్టికి ఒక పైన ఒక అర, ఎందుకంటే కవర్లో మరి కొన్ని ఎందుకంటే పుస్తకాలు దేవత బొమ్మలు పెట్టుకోవటానికి ఇవన్నీ కూడా అనుకూలంగా చేపించి ఈ శిలకలు ఎందుకంటే ఆ పెట్టిలో పెట్టుకొని ఆ శిలకలు తీసుకొని మరి గ్రామాలమ్మటి వెళ్ళేవాళ్ళమండి. గ్రామాలమ్మటి వెళ్ళేవాడిని. వెళ్ళి ఎందుకంటే శిలిక, రామశిలిక, జ్యోతిష్యము రండి, ఉన్నది ఉన్నట్టుగా మీ జీవితాల్లో జరిగేది మరి అన్ని విషయాలు కూడా ఈ చిలక చెప్పేస్తూ ఉంది. చిలక ద్వారా మరి మీ జాతకం అంతా కూడా మరి చెప్పేస్తూ ఉంది చిలకమ్మ. ఇది అంబ పూజ కలిగినటువంటి చిలక, దైవ జ్ఞానం పొందుకున్నటువంటి శిలక, మరి ఇది అభిషేకం పొందిన శిలక కనుక ఈ శిలక మీ జాతకం మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది. రండి అని చెప్పేవాళ్ళమండి. ఆ కేకేసుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది వారి కుటుంబాల్లో సమస్యలు ఉన్న వారు పిలిచేవాళ్ళు, లేకపోతే కొంతమంది జాతకం శిలకేం చెప్పొద్దు మరి చూయించుకుందామని పిలిచేవాళ్ళండి. పిలిచినప్పుడు మరి అమ్మ ఎంత అంటే 2 రూపాయలు, ఎందుకంటే చిలక జాతకం చెబితే 2 రూపాయలు తీసుకుంటామని చెప్పేవాళ్ళమండి. ఒక్కోసారి 10 రూపాయలు తీసుకునేవాళ్ళమండి. కానీ ఒక్కోసారి ఎవరు పిలకపోతే 2 రూపాయలే, జాతకం చూస్తే 2 రూపాయలు అంటే వాళ్ళు 2 రూపాయలే కదా అని చెప్పి పిలిచేవాళ్ళండి. పిలిచినప్పుడు వారి పేరు మీద ఎందుకంటే వీరు ఎలాంటి వారు ఏంటి అని చెప్పి ఆలోచన చేసి మా మనసులో ఆలోచన చేసి వారికి తగినట్టుగా ఎందుకంటే ఒక బొమ్మను తీయించేవాళ్ళు, అంటే ఒక కవరు, ఎందుకంటే ఆ చిలక మరి మేము చెప్పినప్పుడు ఆ కవర్ తీసి మా చేతికి ఇచ్చేది. ఆ చేతికి ఇస్తే ఆ కవర్లో నుంచి తీసినప్పుడు ఏమండి మీ పుట్టిన గడియ మంచిది, మరి మీ జాతకం బాగుంది, నువ్వు ఉండాకొద్ది ఎందుకంటే ప్రయోజనకర్త అవుతావు, ఎందుకంటే నువ్వు చేసే పని అంతా కూడా కలిసి వస్తుంది, నువ్వు పుట్టిన జాత గడి మంచిది, నువ్వు ఆదివారం నాడు ఎందుకంటే తూర్పుకి వెళ్ళగమోకు, లేకపోతే ఇచ్చేమోకు వచ్చి కొన్ని పనులు ఎందుకంటే వారి కొన్ని ఏదో మా సొంత మాటలు కొన్ని చెప్పేవాళ్ళం. చెప్పి ఎందుకు నువ్వు బాగుపడతావని వారిని కొద్దిగా మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకంటే నీకు కలిసి వస్తుంది, నీ జాతకం బాగుంది, దండరేఖ బాగుంది, దండరేఖ నీకు బాగా ఉందని చెప్పినప్పుడు మరి నువ్వు వ్యాపారం చేస్తే వ్యవసాయం చేసిన వ్యవసాయంలో కూడా నీకు కలిసి వస్తుంది అని చెప్పేవాళ్ళం. కుర్రోళ్ళు అయితే నువ్వు చదువుకుంటే నీకు చదువులో ఉద్యోగం వస్తుంది, నువ్వు ప్రయోజనకర్తం అని చెప్పేవాళ్ళం. ఇట్లాగా చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమందికి మాత్రం ఏం చేసేవాళ్ళం అంటే కొంతమందికి మరి సంతానం లేని వారు కూడా వచ్చి కూర్చునేవాళ్ళండి. కూర్చొని ఏమండి మాకు జాతకం చెప్పండి అంటే మేము సంతానం లేని వారికి నాగుబాంబు బొమ్మను తీసేవాళ్ళమండి. నాగుబాంబు బొమ్మను తీసుకొచ్చి అది తీపిచ్చి అమ్మా నువ్వు అత్తింటికి అంసి పుట్టింటికి పునిస్త్ర జన్మ, నువ్వు గడియ ఎందుకంటే నువ్వు అత్తగారింటికి చాలా జాతకురాలు అవుతావమ్మా, నువ్వు అత్తగారింటిలో కూడా చాలా జాతకురాలివి, అమ్మగారింటికి కూడా నువ్వు పుట్టిన గడియ మంచిదమ్మా, నీ జీవితం చక్రము బాగుంటుంది, కానీ నీ జీవితంలో మరి పుట్టేది పెరిగేది మరి ఎందుకంటే గర్భఫలం అనేది లేదమ్మా, గర్భఫలం నీకు కలగట్లేదు, అది ఎందుకు కలగట్లేదు గురువుగారు అని నువ్వు ప్రశ్న అడిగావు. కానీ ఇగో శిలక ఎందుకంటే మరి అమ్మవారు అభిషేకించబడిన శిలక మరి నోరు లేని శిలక ఎందుకంటే మరి నీ పేరు మీద తీసుకొచ్చి నేను చూసింది కాదు చేసింది కాదు, ఎందుకంటే ఇది శిలక తీసింది కంటే ఇది నిజం అమ్మా, కనుక నీకు ఇగో పాము వచ్చింది. ఈ పాము ఎందుకంటే ఈ పాము ఎందుకు వచ్చిందంటే నీ పేరు మీద నాగదోషం ఉందమ్మా, ఆ నాగదోషం వల్ల నీకు గర్భం కలగట్లేదు, నీకు సంతానం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు ఎలా అని అంటావేమమ్మా, నీకు ఎలా వచ్చింది ఆ నాగదోషం గురువుగారు అని నువ్వు అంటావేమో. నీవు పనికి నీ ఇల్లు వదిలిపెట్టి వేరే చోటకి పొలాలమ్మటి పనికి కానీ ఊరు కానీ వెళ్ళేటప్పుడు అమ్మ ఆ రోజు కనాలి పెంచాలని మమకారముతో 2 పోతు పెంటి 2 నాగసర్పములు అవి కణాలు పెంచ 2 మసకలాడుతూ ఉన్నాయమ్మ పొదల సాటున. మరి వెళ్ళేటప్పుడు ఆ టైంలో నీవు ఇంటికి దూరంగా ఉన్నావు, ఇంటికి దూరం ఉన్న టైంలో నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావురా, ఆ పొలాలమ్మటి వెళ్తూ ఉన్నావు. అలాంటి సమయంలో అది పొదలో కణాలు పెంచాలని మసకాడుతున్న సమయంలో నీ నీడ ఆ ఒక 2 జత సర్పములు పాములు కలిసి మసకలాడే పాముల మీద పడిందమ్మా. పడతముతోటే పోతుపాము ఎందుకంటే అక్కడికి మరణించింది. ఆడపాము చూసింది, ఓ చిన్నదానా నువ్వు సూచి చేశావో చూడక చేశావో కానీ నీ పాతకానికి నువ్వు ఒడికట్టుకున్నావు,
మేమైతే కనాలి పెంచాలని మమకారంతో మేము భార్యాభర్తల ఇద్దరము మేము ఇక్కడ మసకలాడుతూ ఉన్న సమయంలో నీవు వచ్చావు కనుక నీ మైల నీడనేది మా మీద పడి మా ఈ మసకలాడేది భంగం చేసావు. నా భర్త చనిపోయాడు, నీ కనే పెంచేది ఆగిపోయింది కాబట్టి మా మమకారము భంగం చేసావు. కాబట్టి ఇగో నువ్వు సూచి చేసిన పాతకమైతే 2 కళ్ళు పేలిపోతాయి, నీ కళ్ళు కనపడి కళ్ళు పోతాయి. నువ్వు చూడక చేసినటువంటి పాతకం అయితే నా నాగదోషము నా శాపము నీకుండును, నీ గర్భఫలము ఎందుకంటే ఫలించకుండా, ఎందుకంటే ఆ కూడింది నీరైపోయి లేదా పాకానికి వచ్చి పదును తప్పి ఎందుకంటే పాడైపోత తప్ప నీకు సంతానం కలగదు అని చెప్పించి బుర్ర నేల కుట్టుకొని చనిపోయిందమ్మా ఆడపాము. అక్కడి నుంచి మరి ఆ దోషం నిన్ను వెంబడిస్తూ ఉంది. దానివల్ల నీకు ఎందుకంటే సంతానం కలగట్లేదు. ఆ దోషం నీకు తొలగితే కానీ నీకు మళ్ళీ నీకు సంతానం కలిగేటువంటి ప్రాప్తి ఉందమ్మా, సంతాన ప్రాప్తి ఉంది. నీ బిడ్డను ఎత్తుకుంటావు, ఎందుకంటే జ్వాల పాడతావు. ఆ దశ ఉంది, చిలక చెప్తుందమ్మా. నీకు సంతానం లేదని కూడా పాపాత్ముడు, నీకు సంతానం ఉంది కానీ ఎందుకంటే ఈ యొక్క నాగదోషం అనేది తొలగితే నువ్వు బాగుపడతావు. ఆ సంతానం కలుగుతున్నప్పుడు మరి ఎట్లా పోద్దండి ఆ గురువు గారు, మరి ఎలా అది తొలిగేది అంటే అమ్మా మరి ఎందుకంటే దీన్ని ఎక్కడ మరి అమరావతి లేదంటే ఇతర మరి ఆ కొండ కోయి దేశాల్లో గురువులు, ఎందుకంటే మరి ఆ గురువులు అందరూ కూడా పూజ చేసి నాగపూజ చేసి 9 వారాలు లేదా 11 వారాలు నాగపూజ చేసి అమ్మ ఆ నాగపూజ ఈ ప్రకారంలో రాగి, ఇత్తడి, తగరము, కంచు ఇలాగా 5 కులాలు కరగబెట్టి మనిషిని కాలేసిన బొగ్గులు మనిషిని కాలేసిన కాష్టములు బొగ్గులు 9 బొగ్గులు ఏరి ఆ బొగ్గులు కొంపుట పెట్టి దిశిమలతో కొత్త మామిడి చెక్క కొత్త నూతి మీద అడ్డబల్ల వేపించేసి దాని మీద కూర్చొని మరి ఈ నాగజపం చేస్తూ, ఎందుకంటే కరిగించి చేసిన ఈ నాగముద్రిక 9 వారాలు నీ మెళ్ళో ఉండి 9వ వారం నాడు ఒక అట్టిపండులో పెట్టి దాన్ని మీదకెళ్ళి తిప్పి ఒక బావిలో కానీ లేకపోతే ఒక చెరువులో కానీ ఒక పారే నీళ్ళలో కానీ వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఆ రోజు కుడి చేతు అన్నం తినకుండా ఎడమ చేతులు భోంచేసి మంచం మీద పండుకోకుండా నేల మీద పండుకుంటే నీకు ఆ దోషం తొలగిపోతుంది. తప్పకుండా ఇదే సంవత్సరంలో దేవుడు ఆ ఆశీస్సులు నీకు ఉండేటట్లుగా ఈ ఒక్క నెలలోనే దేవునికి నెల తప్పుతావమ్మా, నీకు సంతానం కలుగుద్దంటే వాళ్ళు నమ్మేవాళ్ళు. నమ్మి మరి గురువు గారు అది మాకు ఇవ్వండి అన్నప్పుడమ్మా మరి అది ఇవ్వాలంటే దాని మజూరు అవుద్ది 1100, 1200 లేకపోతే 1500 ఇట్లాగా మరి మజూరు అవుద్దని చెప్పేవాళ్ళం. ఆ చెప్పినప్పుడు ఎందుకంటే వాళ్ళు అయ్యా అంత ఇవ్వలేవండి, 400, 500 అయ్యో మేము ఇస్తాం, ఇవ్వండి మాకు సంతానం కలిగితే మీకు, ఎందుకంటే మేము చాలా మర్యాద చేస్తాం గురువుగారు అనేవాళ్ళు. ఆ రకంగా ఎందుకంటే ఆ ఒక బొమ్మని ఆ మెళ్ళో కట్టి దారంతో మరి పశువు రాసి ఏదో మాకు వచ్చేటువంటి నోటికి వచ్చిన మంత్రాలు చదివి ఆ ఒక మెడలో కట్టి ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళమండి. ఎందుకంటే వాళ్ళకి మరి అలాగా సంతానం లేని వారికి ఆ రకంగా మాటలు చెప్పి భ్రమ చూపించి సంతానం ఇలా కలుగుతుందని చెప్పి ఆ రకంగా మేము మోసకారం. ఎందుకంటే అది కూడా ఒక మోసం వాటిల్లో ఏమీ లేదండి, అంతా కూడా ఎందుకంటే మాటలే మడిమంత్రాలు, చెట్లే వనక్రియలు అన్నట్లుగా ఆ మాటల ద్వారా వారిని మప్పిలో పెట్టి ఆ రకంగా మరి మోసం చేసి డబ్బులు తీసుకునే వాళ్ళవండి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే కొంతమంది కుటుంబాల ఆరోగ్యం బాగోలేనప్పుడు మరి కొంతమంది చాలా పరిస్థితులు బాగోలేనప్పుడు కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేసేవాళ్ళం అంటే సిలక మరి ఉండట్టుగా చెప్తుంది, ఇంట్లోది ఏం జరుగుతుందో కూడా చెప్తుందంటే వారు కూర్చొని మాకు ఏం జరుగుతుందో చెప్పండి అని చెప్పనేవాళ్ళు. చిలకన రామంటే మరి వచ్చేది ఆ సిలక చేతని చేత ఖాళీ బొమ్మని లేదా ఒక శక్తి బొమ్మని ఒకరికి ఒక దెయ్యం బొమ్మని తీపించేవాళ్ళమండి. తీపించి నీ పేరు మీద ఇగో 3 నెలల క్రితము, ఎందుకంటే నీవు ఒక ఊరు ప్రయాణం కానీ పొలంలోకి కానీ ఉద్యోగం మీద కానీ వెళ్ళొచ్చేటప్పుడు ఆదివారం అమావాస్య రోజునందరూ కూడా వాళ్ళు తీసిపోసుకొని 3 దారుల కాడ మరి కోడి సిరుసు, కొబ్బరికాయ, ఎందుకంటే నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఇంటికి చిక్కు, అక్షింతలు, రక్త కుంభంతో తీసి పాతం చేసుకుంది. 3 దారుల కాడ పాతం చేసుకుంది. నువ్వు చూడకుండా దాటి వచ్చావురా బాబు. ఆ దాటి వచ్చి ఏం చేసింది, కాళ్ళు కడుక్కోకుండా నువ్వు ఇంట్లో అడుగు పెడతాం ద్వారాగా ఆ కర్మ
నీ మీద చుట్టుకొని అది జనగ గనక మనిషికి ఎలాగ రక్తం లాగేస్తుందో నీ శరీరంలో రోజు రోజుకి కూడా అలాగా నీ రక్తం తాగేస్తుంది అబ్బాయి. ఎందుకంటే నువ్వు ఎంత తిన్నా కూడా నీకు వంట పడటం లేదు, ఏది నువ్వు మందులు వాడిన సుఖం లేదు, రాను రాను కూడా నువ్వు బలహీనైపోతున్నావు, వచ్చే ఈ ఒక అమావాస్యకల్లా నువ్వు ఎగిరిపోతావు, నువ్వు అయిపోతావు ఎందుకంటే ఇక అని చెప్పేసేవాళ్ళు. చెప్పితే వాళ్ళు భయపడిపోయి ఏం చేసేవాళ్ళు అంటే, అయ్యో బాబో గురుగారు మరి ఎట్లా పోద్దండి, ఒక దెయ్యం ఎట్లా పోద్ది, శక్తి ఎట్లా తొలగిపోద్ది, మరి ఎట్లా బాగుపడతామంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే నల్ల కోడి పెట్ట కుక్కరోని కోత వేసింది కానీ కడుపు తెరిచి గుడ్డి పెట్టింది కానీ ఒక నల్ల కోడి పెట్ట కానీ లేకపోతే ఒక కోడి పుంజు ముదురుది కాటా వచ్చేటువంటి నల్ల పుంజు కానీ ఎందుకంటే తీసుకొచ్చినట్లయితే మరి కోడి పుంజు మరి 3 కొబ్బరికాయలు మరి 3 నిమ్మకాయలు మరి అక్షింతలు చేసి రక్తకుంభం చేసి ఎందుకంటే తీసేయాలి, దాన్ని తీసేసి నీకు ఒక ఆదివారం అమావాస్య నాడు పూజ చేసి తీసిన తెల్ల జిలేడు ఏరు ముక్క అనేది తాయితులో పెట్టి నీకు కడితే బంధనం చేస్తే ఆ కర్మ తొలగిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి గంగలో కలపాలి అబ్బాయి. దాన్ని పాతం చేయాలంటే మరి అలా చేయండి గురువుగారు అనేవాళ్ళు. అలా చేయాలంటే మరి 11,000 రూపాయలు అవుద్ది, లేకపోతే మరి ఒక 5,000 రూపాయలు అవుద్ది అని అంటే గురువుగారు మా దగ్గర అంతలో ఉండి ఒక 4,000, 3,000, 5,000 ఇస్తామనేవాళ్ళండి. అన్నప్పుడు ఆ కోడి పెట్టని తీసుకునేవాళ్ళం, మరి ఆ కొబ్బరికాయలు తీసుకునేవాళ్ళం, ఏదో అక్కడ కొద్దిగా రక్తకొమ్మం చేసి మరి ముగ్గులేసి చక్కగా ఆ తాయితలో ఏదో ఒక వేరు, ఎందుకంటే కొన్ని వేళ్ళు తోముకొచ్చి వాటికి పశువు కలిపి అక్కడ పెట్టుకునేవాళ్ళం. ఆ వేరు మొక్కను చూపించి ఇగో తాయితులు ఇప్పుడు బంధం చేస్తున్నా నీకు, ఇక ఈ దెబ్బతో నీకు ఎందుకంటే ఇక ఉండదు తొలగిపోతే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు, బాగుంటావు అని చెప్పేసి ఆ తాయిత కట్టేవాళ్ళమని కట్టి ఈ ఒక్క కోడిని వారి మీదకి దిగదుడిసి ఆ కోడి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళు బాగుపడితే గురువుగారు చాలా మంచివాడురా చేసాడు, లేకపోతే మాత్రం వాళ్ళు అమనాభూతులు తిట్టుకునేవాళ్ళండి, చాలా తిట్టేవాళ్ళు. ఎందుకంటే అలా చెప్పించు అలాగా, ఎందుకంటే కేవలము నా జీవితము మోసకరమైన జీవితం అండి. మా పెద్దలది కానీ మా తాతగారు కానీ నేను మా నాన్నగారు కానీ అంతా కూడా శుద్ర పూజలు, మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ అపాయకర జీవితాన్ని, విగ్రహారాధన. ఎందుకంటే ఎక్కువగా ఎందుకంటే పూజలు విగ్రహారాధన శుద్ర పూజలు అండి. ఎక్కువగా యేసుక్రీస్తు మాకు తెలియదు, ఆ సత్యం అంటే తెలియదు, నిజదేవుడు ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే నిజదేవుడిని మాకు మేము ఎరగలేదండి, మాకు తెలియదు, మా పితరులకు తెలియదు. ఈ రకంగా మరి ఉంటున్నటువంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా అలా చేసేటువంటి వాళ్ళము. మరి తరువాత మరి ఇంకేంటి అంటే మరి మా ఒక జీవితంలో కూడా దేవుని బిడ్డలారా మరి నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే నేను మరి కళ్ళు, సారా, గంజాయి, ఎందుకంటే అన్ని అలవాట్లు నాకు, ఎందుకంటే ఒక్కటి లేదండి అన్ని అలవాట్లు ఉన్నాయి. అయితే నేను ఎవరు చెప్పినా కూడా వినేవాడిని కాదండి, ఎవరు కూడా నన్ను మార్చేవాళ్ళు కాదండి. ఎందుకంటే ఎవరు తండ్రి చెప్పినా తల్లి చెప్పిన కాదు, ఎవరు చెప్పినా కూడా ఎవరి మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. ఎందుకంటే భయంకరంగా జీవించేవాడిని, 24 గంటలు మరి ఆన్లోనే ఉండేవాడిని అండి. లైన్కి వెళితే ఒకరి జాతకం చూసినా ఒక 150 జేబులకు వచ్చిన ముందు వెళ్ళిపోయి ఒక 90 ముందున్న కొట్టాలి, లేకపోతే కళ్ళన్న తాగాలి, ఏదో ఒకటి సారన్న తాగాలి, తాగి ఆ తర్వాత నేను తిరిగేవాడిని అండి. అలాగా భయంకరంగా ఉండేవాడిని. నన్ను ఎవరు మార్చేవాళ్ళు కాదు, నన్ను ఎవరు మారవలేరు. ఎందుకంటే మేము నమ్ముకున్నటువంటి దేవుళ్ళు, మేము చేసే దేవుళ్ళు, ఎందుకంటే మేమే ఒక అన్నీ మా వల్ల ఇక జరిగిపోతాయి, మేము ఏదంటే అది జరిగిపోద్ది అన్నట్టుగా ఎందుకంటే మరి ఉండేవాళ్ళం అండి. మరి నాకు అన్నీ ఒక అలవాట్లు, భయం లేనటువంటి పరిస్థితి మరి జీవిస్తూ అలా వ్యభిచార జీవితం కూడా నాకు భయంకరంగా ఉండేదండి. ఎందుకంటే వ్యభిచార జీవితాన్ని కూడా జీవించేవాడిని, పాపం చేసేవాడిని దేవుని బిడ్డలారు. ఎందుకంటే నాకు ఎవరో కూడా చెప్పేవాళ్ళు కాదు, నాకు ఇది తప్పు అనిపించేది కాదు. ఎందుకంటే మా పితరులు ఇట్లాగనే క్షుద్ర పూజలు చేస్తూ మరి యంత్రాలు కడుతూ జాతకాలు చెప్తూ బాగుజాతలు చేస్తూ మరి వాళ్ళు తాగుతూ తింటూ జీవించేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నమాట. నేను కూడా అదే రకంగా ఇదే మాకు జీవితము, ఇదే మాకు సంతోషం, ఇక ఎంతగా మించింది లేదని చెప్పేసి అలాగా జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళనండి. కనుక మరి నేను బాబుల్ రత్న కిమాం అంటే నల్లమందు కలుసుద్దని దాంట్లో నల్లమందు, ఎందుకంటే బాగా కొత్త వాళ్ళు వేసుకుంటే ఎర్రన కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి రోజుకి కనీసము 20 పైనే నవ్వులేవాడిని, 20-30 దాదాపుగా అయిపోయాయండి. ఎందుకంటే ఒక్కోసారి 30 దాకా అయిపోయాయి. ఎప్పుడు 24 గంటలు ఈ బొగ్గునే ఉండేది. ఈ పొళ్ళన్నీ కూడా ఎర్రగా పెదాలను కూడా పగిలిపోయి ఉండేవి.
కనుక అందరూ కూడా చూసి అంతకన్నా నిషాలు ఆ వస్తువులు నవ్వులుతున్నావయ్యా, నీ శరీరం పాడైపోద్ది, ఈ నరాల బలహీనత వచ్చేద్దని చెప్పేవాళ్ళు. అయినా సరే కూడా వినేవాడిని కాదండి. ఆ రకంగా కూడా మత్తు పదార్థం బాగా వాడేవాడిని. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా వినేవాడిని కాదు, ఎవరు చెప్పినా కూడా ఇది లెక్క చేసేవాడిని కాదు. ఒకవేళ నేను తాగితే ఇంట్లో మరి ఎవరో కూడా మాట్లాడితే చర్మాలు ఊడిపోయినట్టుగా మరి కొట్టేవాడిని. అలాగ భయంకరంగా జీవించేవాడిని. తరువాత ఇంకోటి ఏంటంటే మాకు కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఉంటాయండి. ఆ ఆచారాలు ఏంటంటే దేవుని బిడ్డలారా, మేము ఎప్పుడన్నా మరి ఒక రోజు 2 రోజులు మాకు ఎవరు మాకు ఏ కేసు తగలకపోతే, ఎక్కడ ఎవరు జాతకాలు చూపించుకోకపోతే, ఎవరు ప్రశ్న అడగకపోతే, ఎవరు అంతరాలు కట్టించుకోకపోతే, మాకు కులదేవుడు ఒక దేవుడు ఉండేవాడండి. ఆయనే పెద్ద గుషాయి అంటారు. పెద్ద గుషాయి దేవుడు. ఆ రూపం ఉండదు, ఒక విగ్రహం ఉండదు, ఒక బొమ్మ ఉండదు, ఏమీ ఉండదండి. పెద్ద గుషాయి అని అంటే ఆ పేరు ఒకటే మాత్రమే తెలుసు మా పెద్దలు కూడా. అమ్మో పెద్ద గుషాయి ఆయన దేవుడు, మొక్కితే వరమిస్తాడు, అనుకున్న పనులు జరుగుతాయి ఆయన అని అంటుండేవాళ్ళు. నేను కూడా మా పెద్దలతో పాటు, మా నాన్నగారితో పాటు నేను కూడా ఆయన దేవుడని ఎందుకంటే నమ్మేవాడిని. నేను కూడా దండం పెట్టేవాడిని అండి. ఒక్కోసారి మాకు ఒక వారం రోజులు మాకు ఎక్కడా కూడా సాకపోతే, మేము చేసే పని మాకు సాకపోతే మేము ఆయనకి దండం పెట్టుకునేవాళ్ళం. అయ్యా ఇగో రేపు మేము లైన్కి వెళ్తున్నాము, లైన్కి వెళ్ళినప్పుడు మాకు మంచిగా, ఎందుకంటే జాతకాలు చూపించుకొని మాకు బాగా బాగు జాతకాలు మాకు తగిలితే మాకు డబ్బులు వస్తాయి. అయ్యా మేము నీకు సారా తెచ్చి మాంసం తెచ్చి నీకు వండి మొక్కుబడి చెల్లిస్తామని చెప్పేసి దండం పెట్టుకునేవాళ్ళం అండి. దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళము. వెళితే మరి ఆ రోజు కానీ తెల్లారి కానీ మాకు ఏదైనా సరే మరి జాతకాలు చూపించుకొని కొద్దిగా చేతి నిండా మాకు డబ్బులు వచ్చినాయి అంటే, అబ్బా మరి మనకు మొక్కున్నాము, మన కులదేవత మనకు సహాయం చేశాడు కాబట్టి మరి మనం అనుకున్న ప్రకారంగా మొక్కు చెల్లించాలంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, మేము కొట్టుకాడికి వెళ్ళి మరి కార్జాలు, మరి కొన్ని కోడికి సంబంధించిన ఆయాలు అన్నీ కూడా, కాళ్ళు, తలకాయలు, మరి కార్జాలు, కందనకాయలు తీసుకొచ్చి మరి 2 పచ్చిమిరపకాయలు కోసేసి కొద్దిగా ఉప్పేసి, కారం వేయకుండా, దేవుని బిడ్డలారా పసుపు వేయకుండా, నూనె పోయకుండా దీన్ని వండేవాళ్ళమండి. వండి ఆ మాంసాన్ని తీసుకొని అక్కడ పెట్టి, ఎందుకంటే చెట్టు ఆకులు తీసుకొచ్చేవాళ్ళం. ఎంతమంది మనుషులు ఉంటే పిల్లలు పెద్దోళ్ళు అంతమంది ఆ నాకులు తీసుకొచ్చేవాళ్ళమండి. నాకులు తీసుకొచ్చి గుడ్డబరిసి ఆ గుడ్డ మీద ఈ ఆకులు పెట్టి, ఈ ఆకులలో ఈ వండినటువంటి ఈ మాంసాన్ని, ఏది ఒక పచ్చిమిరపకాయ ఇంత ఉల్లిపాయ వేసి వండినటువంటి ఈ మాంసాన్ని ఆ ఆకులలో అంత ఆకుల వరుసను పెట్టేవాళ్ళమండి. పెట్టి ఈ ఒక ఆకులో 3 ఆకులలో ఎక్కువ అంతంత పెట్టి, అది 3 ఆకులు పెట్టి పెద్ద గుషాయి, పేరంటాలు అనేటువంటి దేవుళ్ళని అక్కడ నిలబెట్టేవాళ్ళమండి. నిలబెట్టి సారాకాయ మూత తీసి, సారా బ్రాందీ క్వార్టర్ తెచ్చి బ్రాందీ మామూలు మూత తీసి ఆయనకి దండం పెట్టి అక్కడ ఆ బ్రాందీ వారబోసేవాళ్ళమండి. తరువాత కళ్ళుబుడ్డి తెచ్చి కళ్ళు వారబోసేవాళ్ళమండి. ఈ రకంగా బ్రాందీ సీసాకి బ్రాందీ వారబోసేవాళ్ళమండి. వారబోసి ఏం చేసేవాళ్ళమంటే, అది గలాసులో ఆ సీసా కొంత ఉన్నటువంటి మందుని ఆ గలాసులో పోసి, పెద్దలు అంటే మా దాంట్లో కొద్ది వయసులో పెద్ద ఉన్నట్టు వారిని భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి వారికి బొట్లు పెట్టి, దేవుని బిడ్డలారు, ఎందుకంటే ఈ యొక్క సారా గలాసులో పోసి ఆయనకి ఇచ్చేవాళ్ళం. తర్వాత ఇక్కడ 2 బాణాలు పెట్టాం కదండి, పెద్ద బాణాలు. ఆ పెద్ద బాణం ఒక బాణం అంటే ఆ మాంసం పెట్టిన ఆ బాణాన్ని తీసి ఆయన చేతిలో పెట్టి, ఎందుకంటే జై 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 పెద్ద గుసాయికి జై అనండి, పెద్ద గుసాయికి జై పలకండి అంటే అందరూ జైతి 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 అనేవాళ్ళు అందరూ కూడా. అన్నప్పుడు ఏమైందంటే ఒక ఆయన, అయ్యా మీ అందరికీ కూడా ఇగో నేను బాణం చెల్లిస్తున్నాను చెప్పేసి మాకు చెప్పి చూపించి ఆ సారా ఆయన తాగేవాడండి. తాగి ఇగో నీ బాణం చెల్లుతని చెప్పి అందరూ చూపించి ఆ మాంసం తినేవాడండి. ఎందుకంటే ఆయన ఆ సారా తాగి ఆ మాంసం తింటే ఆ పెద్ద గుస్సాన్ని బట్టి దేవుడు ముట్టినట్టు తిన్నట్టు మేము భావించేవాళ్ళం, మేము ఆనందపడేవాళ్ళం ఆ రీతిగా. ఎందుకంటే మరి కళ్ళులు సారాలు తాగేటువంటి దేవుళ్ళు కూడా అనేవాళ్ళు తాగుతారు అని చెప్పి అనుకునేవాళ్ళం. ఎందుకంటే దేవుళ్ళు కూడా కళ్ళు సారాలు తాగుతారులే అంటే ఆలోచన నాకు ఉండేది అప్పుడు కూడా. ఎందుకంటే మా వాళ్ళు కళ్ళు సారాలు ఆరబోసేవాళ్ళు కాబట్టి ఆ రకంగా, ఎందుకంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేవాళ్ళం అండి. ఎందుకంటే మరి కనపడిన దేవతలకు మొక్కేవాళ్ళం. మరి నాకు మా అమ్మగారికి 6 ఆడపిల్లలు పుట్టారని మా తాతయ్య, మరి మా నానమ్మ గారు వీళ్ళందరూ కూడా మా అమ్మగారిని విడిచిపెట్టేసేయాలి, వెళ్ళగొట్టేయాలని చూస్తూ ఉన్నప్పుడు ఆమెగారు కూడా, ఎందుకంటే మరి విగ్రహారాధన పూజలు చేసేది కాబట్టి ఆమె ఎవరో చెప్పారంట, పుట్రేలా
మారేమని దేవత ఉందమ్మా, ఆ దేవతకు నువ్వు మొక్కుంటే నీకు సంతానం తప్పకుండా నీకు మగపిల్లగాడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె ఆ రీతిగా వారానికోసారి ఆమె నిండుకుండా భోజనాలు వండి కోళ్ళు కోసి ఆ రకంగా ఆమె పూజలు చేసేదండి. మరి పూజలు చేయంగా మరి నేను పుట్టానని చెప్పేసి ఆమెకు ఒక నమ్మకం. ఆమె ఎక్కువగా ఆమె పుట్రేళ్ళ మారమ్మ దేవతని ఆమె ఎక్కువగా కొలుస్తుండేది. తర్వాత దండ సకినం పెట్టేదండి. దండ సకినం అంటే ఈ మెడలో ఉన్న తాలిబొట్టు తీసి ఆమెను తలుసుకొని ఆమె ఏదైనా అనుకుంటే ఇది అవుతుందా అవ్వట్లేదని చెప్పి ఈ దండ సకిని పట్టుకునేదండి. అలాగా ఆమె కూడా మరి విగ్రహారాధన చేసేది. మందరూ కూడా, ఎందుకంటే మా పెద్దలు కూడా అందరూ సారాతోనే మొహం కడిగేవాళ్ళండి. మా జీవితం అంతా కూడా ఎందుకంటే రెండో ప్రపంచం మాకు తెలియదు. ఎంతసేపు వారికి జాతకాలు, క్షుద్ర పూజలు, మంత్రాలు, బాగుజాతలు చేయటం, జాతకాలు చూడటం. ఎందుకంటే కోళ్ళు, కొబ్బరికాయలు, వేటపోతులు ఇలాంటివి తెచ్చుకొని మాంసం, ఎందుకంటే మరి మేము ఆరాధించేటువంటి వాళ్ళు కూడా మాంసాలు తినేవాళ్ళు కనుక మరి కొన్ని చీకటి శక్తులు, మా పెద్దలు క్షుద్ర పూజలు, ఈ చీకటి శక్తులు కొన్ని ఆ దెయ్యాలు మాంసాలు తినేవి కనుక ఆ ఆహారం కూడా ఎందుకంటే తెచ్చుకొని ఎక్కువగా ఎందుకంటే తినటం జరిగేది. ఆ దెయ్యాలు మాతో పాటు కూడా అవి కూడా ఎందుకంటే ఆలకించి తినేవి, వాటి కోరిక తీర్చుకునేవి. ఆ రకంగా ఎందుకంటే దురాత్మలతోనే కలిసి విగ్రహారాధన చేస్తూ మేము బతికేవాళ్ళమండి. మరి అలాంటి పరిస్థితులలో ఇంకోటి ఏంటంటే మరి ఎవరైనా ప్రయాణం చేస్తే మామూలుగా వెళ్ళిపోతారు ప్రయాణం, లేకపోతే ఎవరైనా ఎదురు రమ్మంటారు. కానీ మాకు అట్ట కాదండి. మేము ప్రయాణం అయ్యి ఏదైనా ఊరు వెళ్తున్నాము అనుకుంటే ఎవరన్నా మరి తుమ్మారంటే ఆ సమయంలో మేము వెళ్ళాం. ఎందుకంటే ఇక ఆ ప్రయాణం ఎలాంటి ప్రయాణం అయినా మేము మానేస్తాం. తుమ్మితే వెళ్ళాం, మాకు సకినం భయంకరమైన ఆచారం. ఎందుకంటే తుమ్మితే వెళ్తే ఏదో ఒకటి మాకు అపాయం జరుగుద్దని చెప్పేసి మాకు నమ్మకం. మా తాతల కాంచి అలాంటి ఆచారం కనుక తుమ్మితే వెళ్ళవండి. తరువాత మేము ఏదైనా వేరే ప్రయాణాలకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంకెక్కడికన్నా పెళ్లి సంబంధాలకు వెళ్ళాలనుకున్నా, అలాంటి సమయంలో మరి ఈ రేపు మేము వెళ్తాము అనుకునేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ రాత్రి మేము అనుకొని వెళ్తామని చెప్పి మేము ఆలోచన చేసుకొని మనసులో పెట్టుకొని మేము పడుకున్నప్పుడు మరి ఆ రాత్రి మేము ఉన్నటువంటి ఏరియాలో ఒక 10-20 అడుగుల దూరంలో, లేకపోతే ఒక 10 సెంట్లు ఎడమలో, ఎందుకంటే ఊరబిల్లు అనేది అరిసినా అది కాట్లాడినా ఎందుకంటే మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే అది భయంకరమైన సకినం మేము అనుకునేవాళ్ళం. అది మాకు ఏదో కీడు తెలియపరుస్తూ ఉంది కనుక ఈ పిల్లి అందుకే అరిసింది, ఈ పిల్లి అందుకే కాట్లాడింది అని చెప్పేసి, అది పిల్లి అందుకే దెబ్బలాడుకుని చెప్పేసి అది ఎలాంటి సంబంధమైనా సరే మానేసేవాళ్ళం అండి. అది ఎలాంటి ప్రయాణమైనా సరే మానేసేవాళ్ళం కనుక. ఎందుకంటే అలాంటి భయంకరమైన సకినాలు. తరువాత మేము దారిన మేము వెళ్తూ ఉంటే వెళ్ళేటప్పుడు కృష్ణ గెద్ద అండి. కృష్ణ గెద్ద మీకు తెలిసే ఉంటుంది. తెల్ల మెడకాయ కాడి నుంచి తెల్లగా ఉంటుంది శిరస్సు వరకు కృష్ణ గెద్ద కనుక మరి మాకు కుడి పక్క నుంచి మేము వెళ్ళే ప్రయాణానికి కుడి పక్క నుంచి ఎడంకి వెళ్ళిందంటే అది కట్టు అని చెప్పేసి ఆ ప్రయాణాన్ని మానుకొని వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. తరువాత మేము దారి వెళ్తున్నప్పుడు ఒక పాము, ఎందుకంటే మాకు అడ్డంగా, ఎందుకంటే కుడి నుంచి ఎడంకి వెళ్ళిందంటే అది కట్టు అని చెప్పేసి మేము వెళ్ళేవాళ్ళం కాదండి. ఒకవేళ పొరపాటున మేము వెళ్ళేటప్పుడు తుపాకు మోగినా, ఎందుకంటే అది మాకు సకినమే, అది కూడా మేము సకినం పట్టేవాళ్ళం, సిద్ధాంతం పట్టేవాళ్ళం అన్నమాట. దానిపోడు కూడా ప్రయాణం మానేసేవాళ్ళం. అడుగడుగున ఎందుకంటే మాకు పట్టింపులు, అడుగడుగున సిద్ధాంతాలు, అడుగడుగున పూజలు, అడుగడుగున కూడా అన్ని పట్టింపులతో మేము జీవించే వాళ్ళమండి. ఎందుకంటే మా జీవితాలు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉండేటువంటి జీవితాలు. అయితే నా భార్య, నాకు వివాహం అయిందండి. వివాహమైన తర్వాత నాకు నా భార్యకి మూడో కాన్పుకి నా భార్యకి, ఎందుకంటే ఊపిరితిత్తులు నిమ్మనేది ఒక వ్యాధి, ఆమెకి బలహీనత సోకటం జరిగిందండి. ఆ బలహీనత నిమిత్తము మరి చాలా ప్రాంతాలకు హాస్పిటల్కి తిప్పాను. నాకు ఉన్నటువంటి 2 సెంట్లు ఇళ్ల స్థలము ఇల్లు ఉంటే అది కూడా అమ్మేశాను. అమ్మి పెట్టినా కూడా ఆమెకి మరి ఆ వ్యాధి నయం కాలేదండి. ఆ రోజు రోజుకి ఆమె క్షీణించిపోతూ అస్తపంజలకు తయారైపోయి ఆమె మంచం మీద పడిపోయిందండి. ఏం చేయాలో నాకు తోసిపడి కాక, ఇంకా నేను త్రాగుబోతునైపోయి మైండ్ పోయి ఏం చేయాలో నాకు అర్థం కాక ఉన్న పరిస్థితులలో అన్ని హాస్పిటల్కి తిప్పేసి నా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని చేతులు పైకెత్తేసాను. నాకు ఎటు మార్గం తెలియట్లేదు, అంధకారం అయిపోయింది నా జీవితం ఏంటని. చిన్నపిల్లలందరూ కూడా, చిన్నపిల్లల 3 పిల్లలు కూడా
నలుగురు పిల్లలు కూడా చిన్న పిల్లలండి, నలుగురు పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకనాడు ఎందుకంటే నా భార్య కోసం మరి మా అత్తగారు, మా మామగారు, మా బావగారు మరి బయలుదేరి వచ్చారండి. వచ్చి అయ్యా అల్లుడు గారు, మరి మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతాం, మా ఇంటికి తీసుకెళ్ళి మేము ఏదో ఒకటి మరి మాకు తోచింది మా సాక్షికంగా మేము కూడా చూపిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారండి. అంటే అన్నాను, ఇన్ని హాస్పిటల్ని చూపించాను, ఇన్ని చోట్లకి వెళ్ళాను, కానీ మరి ఈ వ్యాధి తగ్గలేదు, ఇంకా మీరేం చేస్తారు అన్నప్పుడు మరి వారు అన్నారు, అయ్యా మేము ఏదో మా వంతుగా మేము చూస్తాము, మేము తీసుకెళ్తామని ఆమెని ఆటో కట్టించుకొని మరి వారు మా భార్య గారిని తీసుకెళ్తాం జరిగిందండి. ఆ ఆటో కట్టుకొని తీసుకెళ్లారు. అక్కడ ఆ నూజివీడు అనే గ్రామంలో మరి మత్తయ్య గారిదండి. వారు తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కొందరు స్త్రీలు పురుషులు అందరూ కూడా మరి వచ్చి, అయ్యో పలాని మరి మునగాలమ్మ మరి ఇట్లా జబ్బుతో పడిపోయి సాగుబ్రతుకులో ఉందంట, తీసుకొచ్చారంట చూద్దామని అందరూ వచ్చి చూసి చూద్దాం, అయ్యో పిల్లగల్ల తల్లి అయ్యో చచ్చిపోయే పరిస్థితిలో ఉంది అయ్యో అనుకుని అందరూ ఉసువనుకుంటే వెళ్ళిపోవటం తప్పనిచ్చి ఎవరో కూడా మరి ఏ మార్గం చూపింది లేదండి. అయితే అందులో మరి కొంతమంది ఆ ప్రాంతంలో ప్రభువుని తెలుసుకున్న వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, ఎందుకంటే కొంతమంది స్త్రీలు కొంతమంది కుటుంబాలు ఉన్నాయి. అందులో కొంతమంది ఏం గారికి తెలిసిన వారు మరి ఉండటం వల్ల వారు వచ్చి మరి ఆమెతో మాట్లాడి, అమ్మ ములగాలమ్మ మీ దేవతనే వాళ్ళు మరి ఎందరో ఉన్నారు, మీరు పూజలు చేసేవాళ్ళు మాకు తెలుసు, కానీ ఇంతవరకు మీరు అనుకున్నటువంటి మీ దేవతలు నీకు సహాయం చేయలేదు, లేకపోతే నీకున్న బలహీనతను తీసేయలేదు, నువ్వు సావు బ్రతుకుల్లో ఉన్నావు కనుక, ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ఎందుకంటే పాపుల కొరకు రక్తం కార్చాడు, ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోచివేయడు, ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన ఎందరో స్వస్థపరచబడ్డారు. ఎందుకంటే ఇలాంటి వ్యాధులు కలిగిన వాళ్ళు, భయంకరమైన వ్యాధులు కలిగిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ఎందుకంటే చాలామంది కుష్టి రోగులు, పక్షివాతం కలిగిన వారు ఎందరో యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడ్డారమ్మా. ఒకసారి యేసయ్య దగ్గరికి రా, ఎందుకంటే నువ్వు బాగుపడతావు, ఆయన ముడతాడు. ఒకవేళ నీకు ఏదైనా మేలు కలిగితే యేసయ్య నమ్ముకుందు కానీ నువ్వు ఉందు కానీ, లేదంటే లేదు, నువ్వు రామని చెప్పేసి వారు పదే పదే మరి ఆమెను చెప్పటం వల్ల మరి మత్తయ్య గారు మా మామగారు కూడా వాళ్ళు శుద్ర పూజలు చేసేవాళ్ళండి, వాళ్ళు కూడా బాగు చేస్తారు. మా మామయ్య గారు కూడా చేసేవాడు. ఆయన కూడా యేసు ప్రభు అంటే ఎలర్జీ తప్పనిచ్చి ఆయనకి కూడా తెలియదు. అలాంటి ఆయన మత్తయ్య గారు కూడా చూసి, అమ్మా నువ్వు సాబ్రతుకులో ఉన్నావు కనుక ఎందుకైనా మంచిది, సరే ఎల్లు అని చెప్పేసి వాళ్ళు కూడా మరి చచ్చిపోతే దడిసి మరి వెళ్ళమనడం జరిగిందండి. వారు కూడా ప్రోక్షించారు. అప్పుడు మరి చెప్తారు ఎవరైనా, కానీ ఎవరు చేయలేరు. కానీ వారు ఎందుకంటే చెప్పడమే కాదండి, వాళ్ళ సొంత ఖర్చుతో రిక్షా కట్టించుకొని ఆమెని దేవుని మందిరానికి ప్రార్థనకి తీసుకెళ్లారండి. ఆ ప్రార్థనకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మరి ఆమె ఎందుకంటే లెగలేదు, బట్టలన్నీ కూడా దగ్గినప్పుడు మాట్లాడిన ప్యాసు 24 గంటలు ప్యాసు పడిపోయేదండి. ఆమె కట్టుకున్న వస్త్రము కోకంతా కూడా ప్యాసుతో తడిసిపోయి మనిషి దుర్వాసన వచ్చేది. ప్యాసుతో బట్టలన్నీ తడిసిపోయి దుర్వాసన వచ్చేదండి. అలాంటి పరిస్థితులలో ఆమెను ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు, ఆమె దగ్గరికి ఎవరు మాట్లాడటానికి సరిగ్గా ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితులు ఆమెను తీసుకొని వారు వెళ్ళారు. వెళ్ళి గుడిలోకి వెళ్తానికి కూర్చోబెడతానికి మరి బాగోదు కనుక, ఆమె దగ్గర వాసన వస్తుంది కనుక ఆ గుడి బయట ఎందుకంటే ఆ వరండాలో ఆమెను పడుకోబెట్టేవాళ్ళు. మరి ప్రార్థన లోన జరుగుతూ ఉండేదండి. అట్లాగా 1 వారము 2 వారాలు ఆమె ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒకనాడు శనివారం ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉండగా ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ రోజు కూడా ఆమెను తీసుకెళ్ళారు. ఎందుకంటే అమ్మ ఉపవాస ప్రార్థనలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు రామ్మ అని చెప్పి ఆమె తీసుకెళ్ళినప్పుడు ఆమె వరండాలో పడుకుంది. మరి లోన ప్రార్థన జరుగుతూ ఉంది. తెల్లటి వస్త్రములు వేసుకొని వెర్రటి మనిషి, చక్కటి గిరజాలు, నీలము కళ్ళు, చక్కగా ఆయన మెట్లు ఎక్కుంటూ వస్తూ ఉన్నాడండి. మెట్లు ఎక్కి వస్తూ ఉన్నాడంట. ఏమనుకుంటా ఉందంట, ఎవరో పాస్టర్ గారు వస్తున్నారు అనుకుంటా, పాస్టర్ గారు వెళ్తున్నారు కావాల్సని ఆమె అట్లే చూస్తూ ఉందంటండి. ఆ దర్శనంలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన సరాసరిగా ఏమి దగ్గరికి వచ్చి, అమ్మా నీవెందుకు చింతపడుతున్నావు, నీవెందుకు భయపడుతున్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చావుగా, కాబట్టి నేను చూశాను, నీ ఒక వ్యాధిని నేను తీసేస్తాను, నిన్ను ముట్టుతాను, నీ స్వస్థ కలిగిస్తాను, నువ్వు నమ్ముకో, నా సాక్షిగా ఉంటావా అమ్మని చెప్పి ఆ దర్శనంలో యేసు ప్రభు వారు మరి ఆమెతో మాట్లాడినప్పుడు
ఆమె ఎందుకంటే మాట్లాడలేదు కనుక తలకాయ ఇటు నమ్ముకుంటానయ్యా అని చెప్పి ఆమె తలకాయ ఊపిందంట. ఆయన చెయ్యెత్తి ఇలాగ దీవించి ఆయన మళ్ళీ మెట్లు దిగి ఆయన అదృశ్యమైపోయాడు. మరి ప్రార్థన అయిపోయిన తరువాత మరి ఎందుకంటే ఆ యొక్క స్త్రీలతో ఈమె పంచుకోవటం జరిగింది ఆ దర్శనాన్ని. వారు సంతోషించి, అమ్మ యేసు ప్రభు నీతో మాట్లాడాడు, యేసయ్య నేను దర్శించాడు కనుక నీకు భయం లేదు, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి వెళ్ళి మరి లోన దైవజనుడితో చెప్పినప్పుడు దైవజనుడు కూడా సంతోషించి, అమ్మ యేసయ్య నీతో స్పష్టంగా మాట్లాడాడు, యేసయ్య నీ వ్యాధిని స్వస్థపరుస్తున్నప్పుడు నువ్వు భయపడద్దమ్మా, నువ్వు ఖచ్చితంగా నీకు దేవుడిని స్వస్థపరుస్తాడు, నువ్వు ప్రార్థన మానకుండా నువ్వు రా, దేవుడిని విశ్వాసం ఉంచమ్మా అన్నప్పుడు ఆమె ఆ రీతిగా మరి వారము ఎందుకంటే ప్రార్థన మానకుండా ఆమె ప్రార్థనకి వెళ్తాం జరుగుతూ ఉందండి. ఇక నేనైతే మా గ్రామంలో అంటే ధర్మాజి కుటుంబంలో మా గ్రామంలో నా భార్య వెళ్ళిపోయింది, ఆమె సాగు బ్రతుకుల్లో ఉంది, ఎప్పుడు సాగు కౌరు వస్తుందో ఎప్పుడు చచ్చిపోద్దో అనే పరిస్థితిలో నేను మర్యాదలో బాగా ఇంకా ఎందుకంటే తాగి మరి కింద పడి పొరలాడటం తప్పనిచ్చి ఇక సోయి లేకుండా పడిపోవడం తప్పనిచ్చి ఇక నాకేరే పరిస్థితి లేదండి. ఏం చేయాలో ఎందుకంటే నా చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో మా తల్లి చనిపోయిందండి. చనిపోయినప్పుడు మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకున్నప్పుడు మరి మా సమితల్లిని ఎంతగానో వేధించింది, నాకు నేను చచ్చిపోవటానికి ముందు పెట్టిందండి. ఎందుకో దేవుడు మహాకృప ఆయన సాక్షిగానే ఉండాలని ఆ కాలంలోనే ప్రభు కృప నా పట్ల ఉంది కావాల్సి ఆయన దృష్టి. అప్పుడే ఆ ముందు నుండి అపాయం నుండి దేవుడు నన్ను రక్షించాడు, నన్ను నిలబెట్టాడు. ఎందుకంటే ఆ బాధ నుండి దేవుడు విడిపించాడు. అందుకే ఎందుకంటే నేను నా 4 పిల్లలు నా భార్య చచ్చిపోతే ఏమైపోతారు, నా పరిస్థితి ఏంటి అనేది నేను ఎంత మర్యాద పడుతున్నాను. అసలు నా మర్యాద అండి ఎవరో కూడా నా బంధువులు మరి నా స్నేహితులు నా అక్క చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరో కూడా నా బాధని తీర్చలేదండి, నా బాధను ఎవరు కూడా తీసివేయలేదు, నాకు సంతోషాన్ని ఎవరు ఇవ్వలేదండి. తరువాత నేను ఇంతమంది దేవతలను నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది దేవతలను మేము ఆరాధిస్తున్నాం. ఈ దేవత అందరూ ఎవరు కూడా ఎవరి చేతి మొక్కినా కానీ ఎవరు కూడా నా భార్యని బతికించలేదు, నాకు సహాయం చేయలేదండి. కానీ మరి యేసు ప్రభు ఆ యేసయ్య మేము ఎవరో మాకు తెలియపోయినప్పటికీ ఆ యేసయ్య ప్రణాళిక మరి మా పట్ల ఉండి ఆయన కరుణ మా పట్ల ఉండి ఆయన మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఎత్తుక్కుంటూ ఆయన మేము దేశించినా ఆయన మమ్మల్ని ప్రేమిస్తూ ఎత్తుక్కుంటూ మమ్మల్ని ఆయన రక్షించాడండి. ఎందుకంటే ఈరోజు మీ ముందు మేము నిలబడి ఉన్నాంటే దేవుడు కేవలం ఎందుకంటే ఆయన కృప ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మేము ఉన్నాము. అయితే ఆ రీతిగా మనాదుని ఉంటా ఉన్నప్పుడు మా ఇంటికి అంత దూరాన చర్చి ఉందండి. ఆ చర్చిలో శనివారము మరి ఆ అయ్యగారు ప్రసంగం జరుగుతూ ఉంది, ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. నేను తాగి పడిపోయి ఉన్నాను. అయితే అందులో బైబుల్లో ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో అరసీలు అనేటువంటి వారు ఉన్నారు. ఆ అరసీల గురించి ఆయన వాక్యం తీసి ఆ వాక్యంలో ఆయన అంటా ఉన్నాడు, ఎందుకంటే మీ పితరులు విగ్రహారాధన చేసి క్షుద్ర పూజలు జరిగించి ఎందుకంటే చెట్లకి పుట్లకి మొక్కి ఎందుకంటే మీరు అగ్నిగుండములు దాటించి మీ శకునములు చెప్పి ఎందుకంటే నన్ను మహోగ్రత అనగా నాకు కోపము రేపినందున బలిసిన అరసీల మీదకి పంపించుతున్న చేయి రోగాన్ని మీ కుటుంబం మీదకు పంపుతున్న వాడును నేనే అనేటువంటి మాట ఆ వాక్యము నా చెవిలో పడిందండి. ఆ చెవిలో పడటంతో నాకు ఒక జల్తరింపు అంటే ఒళ్ళంతా కూడా ఒక జల్తరింపు వచ్చేసి పైనుంచి కిందకు ఒక జల్తరింపు లెక్క నాకు వచ్చేసిందండి. లెగిసి కూర్చున్నాను, మత్తు ఇరిగిపోయిన దెబ్బకి లెగిసి కూర్చొని ఆలకిస్తూ ఉన్నాను. ఆయన వాక్యం చెప్తా ఉండగా నేను ఒకటే మాట అనుకున్నాను మనసులో, ప్రభువా అప్పుడు అన్నానండి. ఎందుకంటే యేసు ప్రభు అని ఎప్పుడు కూడా పలకలేదు. ఆ రోజు అప్పుడు ప్రభువా అన్నాను, నిజంగా నువ్వు యేసు క్రీస్తు అయితే, నిజంగా నువ్వు స్వస్థపరిచే దేవుడు అయితే, నిజంగా నువ్వు బాగు చేసే దేవుడు అయితే నా భార్య సాగు బ్రతుకుల్లో ఎందుకంటే ఆటో గడుచుకుని తీసుకుని వెళ్ళారు. మరి ఆమె చనిపోద్దో బ్రతుకుందో ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నా భార్య అయ్యా ఆమె ఏ స్థితిలో నాకు తెలీదు. నువ్వు ఒక్కసారి నా భార్యని నువ్వు ముట్టినట్లయితే, నా భార్యకి స్వస్థ కలిగితే, నా భార్య కనుక సజీవంగా మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తే, ఏ రోజైతే తిరిగి వస్తుందో ఆ రోజు నేను నీ సంధికి వచ్చి సాక్ష్యం చెప్తానయ్యా అని చెప్పి ఆ తాగుండ పూట ఆ దేవుడు వాక్యం నాకు వినపడినప్పుడు, నాకు జల్తరం వచ్చినప్పుడు నాకు తెలియకుండా నాకు ఏడుపు వచ్చిందండి. ఏడిసి నేను ఆ రోజు దేవుడితో ఒక మాట అనుకొని నేను పడుకున్నాను. అయితే ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తూ ఉన్నానంటే, మీ పితరులు శుద్ర పూజలు అంటే మా ఇంట్లో 7 6 చచ్చిపోయారండి. ఇదే వ్యాధి చేత, ఇదే తెగులు చేత
6 చచ్చిపోయారు ఇదే వ్యాధి చేత. మా ఒక్క నాన్నగన్న తల్లి అంటే మా నాన్నమ్మ గారు ఇదే దగ్గు వ్యాధితో 3 సంవత్సరాలు నమిచి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా 3 సంవత్సరాలు నమిచి దగ్గి ఆమె ప్రాణం విడిచిపెట్టిందండి. తరువాత మా పెదనాన్నగారు కూడా అదే వ్యాధితో 3 సంవత్సరాలు ఆయన దగ్గి నమిచి ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఆయన కూడా అదే వ్యాధితో చనిపోయాడండి. మా పెదనాన్నగారికి ముగ్గురు కొడుకులు కూడా 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపులోనే ముగ్గురికి అదే వ్యాధితో వారు కూడా కొన్నాళ్ళు నమిసి కొన్నాళ్ళు మందులు వాడి వారు కూడా ప్రయోజనం లేక వారు కూడా చనిపోయారండి. తరువాత మరి మా అమ్మగారు కూడా అదే వ్యాధితో 3 సంవత్సరాలు నమిసి చనిపోయిందండి. ఇట్లాగా మా ఇంట్లో ఈ ఒక్క ఊపిరితిత్తులు నిమ్మనే వ్యాధి తెగులు చేత 6 మా కుటుంబీకులు అదే వ్యాధితో చచ్చిపోయారు. ఎవరు కూడా బ్రతకలేదు. కనుక నా భార్య కూడా చచ్చిపోద్ది, ఇది వ్యాధి వచ్చింది బ్రతకదని నేను అనుకుంటున్నాను. కానీ అద్భుతంగా మరి ఆ యేసుక్రీస్తు ఆ ప్రభువారు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడన్న మాట ఎంత సత్యమని అంటే అంత నా జీవితంలో దానికి నేను నిదర్శనం అండి మేము. ఎందుకంటే నా భార్యని దేవుడు మరి ముట్టాడు. మా పితృల శాపగ్రస్తంలో 6 అదే వ్యాధి చచ్చిపోయారు. మా తాతగారు గావులు పట్టేవాడు. ఆయన లాస్ట్లో బీర్జింగ్ క్యాన్సర్ వచ్చిందండి. ఆయనకి బీర్జింగ్ క్యాన్సర్ వచ్చి ఆ బీర్జింగ్ క్యాన్సరు ఏమైందంటే 1-2 బంద్ అయిపోయిందండి ఆయనకి. అంటే దొడ్లోకి ప్యాసు 2 కూడా బంద్ అయిపోయి, ఎందుకంటే పక్షి కనుక ఆ నోటితో తిని నోటితోనే ఎలాగైతే విసర్జిస్తుందో ఆ రీతిగా మా తాతగారి పరిస్థితి అయిపోయిందండి. ఆయన నీళ్లు తాగినా ఇడ్లీ తిన్నా తిన్నా కూడా నోటితోనే మళ్ళీ కక్కేసేవాడు. కక్కితే ఎందుకంటే దుర్వాసన వచ్చేది, భయంకరమైన దుర్వాసన వచ్చేదండి. అట్లాగా ఆయన 6 నెలలు ఆ బీర్జింగ్ క్యాన్సర్తో బాధపడి ఆయన కూడా చచ్చిపోయాడండి. ఈ రీతిగా ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా మరి భయంకరమైన శాపగ్రస్తమైన తెగులతో చచ్చిపోయారు. కారణం ఏంటంటే మరి మా పితరుల శుద్ధ పూజలు చేసి మరి మేకలు గొర్రెలు గావులు బట్టి కోళ్ళుని గావులు బట్టి మరి ఆ శుద్ధ పూజలు చేసడం వల్ల మరి ఆ ఒక పాపము, ఎందుకంటే ఆ ఒక శాపము భయంకరంగా మా కుటుంబం మీద మరి ఏలుబడి చేసి మా కుటుంబం అంతా కూడా నశించిపోయిందండి. నా భార్య నేను కూడా నశించిపోవాలి. ఈరోజు ఎప్పుడో మేము మట్టిలో కలిసిపోవాలి. అయితే ఆ రోజు ఆ తల్లుల ద్వారా నా భార్యని మరి మందిరానికి తీసుకెళ్లారు. ఆ రోజు దేవుడు మరి నా భార్యతో దేవుడు మాట్లాడి ఆమెను స్వస్థపరిచాడు. 5 పైసలు మందు లేకుండా దేవుడు ఆమెను స్వస్థపరిచాడండి. నా భార్య 6 నెలల తర్వాత చక్కగా నా భార్య సజీవంగా నా ఇంటికి వచ్చింది. నా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా నువ్వు ఎక్కడ వాడావు మందులు, ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి మందులు వాడలేదయ్యా మా వాళ్ళు, కానీ నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను, యేసయ్య నాతో మాట్లాడాడు, యేసయ్యను స్వస్థపరిచాడని చెప్పేసి ఆమె జీవితంలో ఎలా వెళ్ళిందో ఎలా దేవుడు మాట్లాడాడో అదంతా కూడా మరి సాక్ష్యం ఆమె చెప్పిందండి. చెప్పిన తర్వాత నేను కూడా ఇగో ఫలానా రోజున ఇలాగ దేవుడు నాతో మాట్లాడితే నాకు ఒళ్ళంతా జలతలిచ్చిందమ్మా, నాకు ఏడుపు వచ్చింది, ఈ రీతిగా ఒక మాట అనుకున్నాను అని అన్నాను. అయితే ఇంకేంటయ్యా దేవుడు నీతో కూడా ఎందుకంటే మాట్లాడాడు, నన్ను ముట్టి స్వస్థపరిచాడు దేవుడు, కనుక మనము మందిరానికి వెళ్దాం వచ్చి ఆదివారం అంటే సరే వెళ్దామమ్మా అని చెప్పి ఆ ఆదివారము మరి స్నానం చేసి మందిరానికి వెళ్ళి దైవజనులతో మా సాక్ష్యాన్ని పంచుకోవటం జరిగిందండి. వారందరూ కూడా సంతోషించారు. అయ్యా దేవుడు ఎందుకంటే మరి మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు, కనుక మీరు భయపడొద్దు అని అవన్నీ విడిచిపెట్టేయండి అని చెప్పి అనేప్పుడు అయ్యా మరి ప్రార్థన చేయగా దేవుడు వాటిలన్నింటిని కూడా తీసేయమన్నాడు. ఒకే రోజు మరి ఆ పుస్తకాల కట్టలు, ఆ శిలక ప్రశ్న కవర్లు, ఆ శిలక పెట్టి మరి మంత్రాల బొక్కులు ఇవన్నీ కూడా దేవుని పెట్టారు ఒకే రోజు తీసి పారేయటం జరిగింది. ఆ రోజు నుంచి మరి ఈరోజు వరకు కూడా ప్రభు సన్నిధిలో దేవుణ్ణి నమ్ముకొని మరి దేవుడికి మరి సాక్షిగా జీవించుతూ ఉన్నాము. కనుక ఎందుకంటే మరి ఇంత భయంకరమైనటువంటి ఆచారాలు పాపం నుంచి దేవుడు మరి మమ్మల్ని విడిపించాడు. మేము అంతకు మునుపు మరి అయ్యే దేవుళ్ళు అనుకున్నాం, కానీ ఈరోజు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన, ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయన తప్ప వేరొక దేవుడు ఎందుకంటే లేడు, ఉండడు కూడా అని చెప్పేసి నేను మరి సాక్షిని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మరి పరిశుద్ధుడు. ఆయన అన్నాడు నాలో ఏ పాపము ఉందని ఎవరే నిరూపించగలరు అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. పాపుల కోసము ప్రాణం పెట్టేటటువంటి దేవుడు యేసయ్య ఒక్కడే. పాపుల కోసము దిగి వచ్చిన దేవుడు యేసయ్య ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఆయనే నిజమైన దేవుడు,
ఎందుకంటే ఆయన రేపు మేఘారుడై, ఎందుకంటే ధవళవర్ణ సింహాసనం మీద ఆయన రాబోతూ ఉన్నాడు. మనం అంత్య దినాల్లో ఉన్నాం దేవుని బిడ్డలారా, అంటే ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. కాబట్టి ఎందుకంటే మనం ఈ లోకంలో మనకి ధనధాన్యాలు మరి ఎన్నో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ మన శాశ్వతమైంది కాదు. ఎందుకంటే మనకి పరలోకం అనేది, నిత్య జీవం అనేది అది మనకు శాశ్వతము. అది ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గంగ స్నానాలు చేసినా, మరి వస్త్రదానాలు చేసినా, అన్నదానం చేసినా, డబ్బు దానం చేసినా నీకు పరలోకం మోక్షభాగ్యం రాదు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయును అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తమే నీ పాపాన్ని కడిగేది, యేసయ్య రక్తమే శాపాన్ని కడిగేది, యేసయ్య రక్తమే నిన్ను పరలోకానికి నడిపించేది. కనుక యేసయ్య రక్తము ద్వారాగా, యేసయ్య నమ్ముకోవటం ద్వారాగా, ఆ నిజదేవుడిని తెలుసుకోవటం ద్వారాగా, యేసయ్య రక్షకుడిని నువ్వు అంగీకరించడం ద్వారాగా మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం, పరలోకమును చేరుకుంటాం. దేవుని బిడ్డలారా, ఆ నిజమైన దేవుడు, దానికి మరి ఎన్నో విగ్రహాలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో అటువంటి మరి పరిస్థితులు మరి చేసి పలువురిని మోసపరిచినటువంటి వ్యక్తిని నేను. దేవుడు నమ్ముకున్న బిడ్డలను కూడా మోసపరిచిన వ్యక్తినండి. ఎందుకంటే ఆ శిలక పెట్టేసుకొని వెళ్ళినప్పుడు మరి కొంతమంది దేవుడు నమ్ముకున్న వారు కూడా పిలిచేవాళ్ళు. పిలిచి ఏంటండి మాకు చిలక ప్రశ్న చూడండి మాకు అంటే, ఆ శిలక ప్రశ్న మరి తీసినప్పుడు యేసు ప్రభు బొమ్మని, శిలువు బొమ్మని ఎందుకంటే బయటికి తీసేవాళ్ళమండి. తీసి ఈ ఒక యేసు ప్రభు అమ్మా, ఎందుకంటే అయ్యా యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు, యేసు కృప మీకు ఉంది, కానీ యేసయ్య దేవుని మీకు కలగాలంటే ముందు సైతాన్ తొలగిపోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో సైతాన్ ఉంది కనుక అది శనిగ్రహ సైతాను యేసుక్రీస్తును కూడా సిలివేసిందని చెప్పేవాళ్ళం. అప్పుడు ఎందుకంటే యేసుక్రీస్తును కూడా సిలివేసింది, అంత శక్తివంతమైంది అది. కనుక ఆ ఒక సైతాను తొలగిపోతే మీరు బాగుపడతారు. ఎందుకంటే మీకు ఆరోగ్యాలు బాగుంటే మీకు కలిసి వస్తుందంటే మరి ఎలా తొలగిపోద్ది గురువుగారు అంటే, మరి మేమేం చేసేవాళ్ళం అంటే 9 వారాలు ఒక గొప్ప యోగులు, ఎందుకంటే దైవజనులు లాంటి వాళ్ళ ప్రార్థనలు చేసి, ఎందుకంటే కరగబెట్టి చేసిన సిలువ, ఈ సిలువ అనేది మీ ఒంటి మీద 9 వారాలు ఉన్న తర్వాత 9వ వారం తీసుకెళ్ళి ఒక గంగలో కానీ నూతులో కానీ విడిచిపెట్టి వస్తే ఆ సైతాన్ తొలగిపోద్ది మీకు, ఎందుకంటే బాగా ఉంటుంది, మీరు బాగుపడతారని. అట్లాగా యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి కూడా జాతకాలు చెప్పి, ఎందుకంటే మోసం చేసి, ఎందుకంటే వారికి కూడా సిలువు తాయితలు కట్టేవాళ్ళమండి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో జీవిస్తున్నటువంటి నా బ్రతుకు, ఎందుకంటే మరి లెగసమంటే జ్యోతి లెగిసేదండి, మన నడవమంటే బొమ్మ ఉరికేదండి. అలాగా మరి మంత్రాల చేత చేసేటువంటి ఆ ఒక నేను తలుసుకుంటే మరి ఏదైనా చేయగలటువంటి ఆ ఒక ధైర్యం, ఆ ఒక భ్రమ. ఎందుకంటే నన్ను ఎవరు మార్చగలిగేవాళ్ళు కాదని, ఎవరు మార్చేవాళ్ళు కాదు, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. అలాంటిది యేసుక్రీస్తు ఒక్కడే కఠినశీలైన నన్ను, ఎందుకంటే భయంకరమైన వ్యక్తిని నన్ను శుద్ర చీకటి శక్తుల ద్వారా వేలుబడి చేస్తూ బంధకాల్లో ఉన్నటువంటి నన్ను నా చీకటి జీవితంలోనికి ఆ ఎలుగు ప్రకాశమానమైన యేసుక్రీస్తు, ఆ ఎలుగు దైవం అనేది నాలుగు ఎలుగు వచ్చిందండి. నన్ను వెలిగించాడు యేసయ్య, నా కుటుంబాన్ని వెలిగించాడు, ఆ ఎలుగుతో మమ్మల్ని నింపాడు. ఈరోజు ఆ ఎలుగులో మేము జీవిస్తూ ఉన్నాము, ఆ ప్రభు కృపలో మేము జీవిస్తూ ఉన్నాము. మరి ప్రభుని తెలిసి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరూ కూడా ప్రార్థన చేస్తాను. సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.